ఈరోజు షేక్పేట్ సంబంధించినటువంటి సెంట్రల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో పిల్లలు ఆహారపరంగా ఇబ్బంది జరగకుండా మోడ్రన్ కిచెన్ ద్వారా క్వాలిటీ పరంగా ఆ వంట చేసే ప్రాంతం అంతా కూడా నీట్గా ఉంది. అడ్వాన్స్ ఎక్విప్మెంట్తో మోడ్రన్ కిచెన్ ఒక ప్రాజెక్టు ఒక ఏజెన్సీ ద్వారా అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్గా ఈ షేక్పేట్ సంబంధించిన పిల్లలంతా కూడా గొప్పగా చదువుకున్న సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్స్, అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు రెండు కూడా మినిస్టర్గా మొదటిసారి బాధ్యతలు తీసుకున్నాక ఫార్మల్గా దానికి ఒక అనుమతి ఇచ్చి ఈరోజు దాని ప్రారంభోత్సవ భాగంగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఒక మలుపు తిరిగినటువంటి మా తమ్ముడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపనేది రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి ఎంతో గొప్పగా అండగించి ఒక ధైర్యాన్ని ఇచ్చి ఒక యువకుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా జూబ్లీహిల్స్ ప్రజలు ఎన్నుకున్న తర్వాత మొదటిసారి ఒక అధికారపరంగా కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా లక్ష్మణ్ కుమార్ గారు, నేను స్థానిక శాసనసభ్యుడిగా తమ్ముడు నవీన్ యాదవ్, అదేవిధంగా మా సెక్రటరీ గారు ఆదిత్య గారు ఎప్పుడు ఫోన్ చేసినా సార్ చెప్పండి సార్ నేను ఏం చేయాలి, మన వాళ్ళకి ఏం చేయాలని చెప్పి పాజిటివ్గా ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీగా, అదేవిధంగా వేదిక పెరిగినటువంటి మా సక్రు గారు కానీ ప్రిన్సిపల్ గారు కానీ మా జిల్లాకు సంబంధించిన అధికారులు అందరూ కూడా మా సోదరి అందరూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ పెద్దలు మా శ్రీశైలం అన్న తెలుగు వాళ్ళు రాష్ట్రంలో ఎవరు ఉండరు. శ్రీశైలం అన్న అంటే అందరి మనసు నాయకుడు. ఇప్పుడే అడగకుండా చెప్పండి స్పోర్ట్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మా చాలామంది మా పెద్దలు ఉన్నారు, మా పాత్రికేయ మిత్రులు, ముఖ్యంగా ఈ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించినటువంటి టీచింగ్ చేస్తున్నటువంటి మా సోదరులు టీచర్స్ కానీ స్టాఫ్ కానీ కాలేజీకి సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి స్టాఫ్ అందరికీ కూడా మంత్రిగా మనస్ఫూర్తిగా మనం మొదటిసారి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్న భాగంగా మరి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి మోడర్న్ కిచెన్కి సంబంధించిన ప్రాజెక్టు ఆ ఎండి గారు ప్రకాష్ గారు కూడా ఇక్కడే వచ్చినారు. వారు మరి అదేవిధంగా వారికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా వారు కూడా మరి వేదిక మీదకి వచ్చినారు. వారు కూడా రావాలని చెప్పి కోరుకుంటూ వారు కూర్చున్నారు, వారు కూడా వచ్చినారు. నేను ఒకటే, ఎందుకంటే నేను ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతో ఆ లక్ష్మణ దయతో శాసనసభ్యులు ఎన్నికై మీ వర్గం నుంచి ఇదే ఎలాంటి హాస్టల్లో చదువుకున్నటువంటి పరిస్థితులు మీ కష్టాలు తెలిసిన వాడిగా, మీ ఇబ్బందులు తెలిసిన వాడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో క్యాబినెట్ మంత్రిగా సోషల్ వెల్ఫేర్ సంబంధించిన పిల్లలకు ఏ విధమైనటువంటి మంచి చదువునివ్వాలి, మంచి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయాలి, మంచి మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి. గత 2014 నుంచి 18 నుంచి 23 ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మన వెల్ఫేర్ పరంగా పిల్లల భవిష్యత్తు విషయంలో ఎక్కడ పట్టించుకోకుండా మన డైట్కి సంబంధించిన విషయంలో కానీ మనకి ఇతర సదుపాయాల విషయంలో కానీ ఎక్కడ శ్రద్ధ చూపడిన పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, మన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ మైనార్టీ వెల్ఫేర్ పిల్లలందరికీ గురుకులా చదువుకున్న పిల్లలందరూ కూడా డైట్ ఛార్జీలు కాశ్మీరీ ఛార్జీలు సుమారు 200% ఛార్జెస్ పెంచి నేరుగా వారికి మంచి భోజనం ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ అందరికీ తెలుసు, ఈరోజు భోజన పరంగా పిల్లలకు మరి గొప్పగా మరి ఆ యొక్క మెస్ ఛార్జీలు పెంచి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది. ఇప్పుడే అంటున్న ప్రిన్సిపల్ గారు సార్ ఇప్పుడు పిల్లలకు సంబంధించిన కాస్మెటిక్ సంబంధించిన పిల్లలు సుమారు 12 లక్షల రూపాయల పెన్షన్కు ప్రిన్సిపల్ అకౌంట్లో ఉన్నాయి సార్. పిల్లలకు ఆ కాస్మెటిక్ సంబంధించిన ఏదైతే కొనుక్కుంటారో పిల్లల అటెండెన్స్ బట్టి వాళ్ళ చదువును బట్టి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తారని చెప్పి ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరుగుతుంది. మా సెక్రటరీ గారు కూడా ఈ సందర్భంగా ఏదైతే మోడర్న్ కిచెన్ సంబంధించిన ఈరోజు ఏదైతే ప్రారంభించుకున్నామో ఈరోజే పిల్లలందరికీ కూడా వేడి పుల్కాలు ఇచ్చినామని చెప్తున్నారు ఆ ప్రకాష్ గారు. మనం ఆ విధంగా పిల్లలకు మంచి భోజన సదుపాయాన్ని కానీ ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైనటువంటి అన్ని విధాలు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ డిన్నర్ కానీ మరి ఎక్కడైతే ప్రిన్సిపాల్ వారి యొక్క నేతృత్వంలో వారి యొక్క స్టాఫ్ అంతా కూడా మరి పిల్లల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ నమ్మకంతో మీ అందరి మీద నమ్మకంతో మనకు వాళ్ళ పిల్లలు మన హాస్టల్లో చదివిస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఈరోజు సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్లో చదువుకున్న పిల్లలంతా కూడా మనకు ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక కలెక్టర్గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఇంకా ఉన్నతమైన స్థాయిలో
మరి 8th క్లాస్ నుంచే ఫౌండేషన్ ఏదైతే నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు ప్రైవేటు కార్పొరేట్ లెవెల్లో ఏ చదువు అయితే ఏదైతే ప్రత్యేకమైన కోచింగ్ ఇస్తున్నారో ఆ ప్రత్యేకమైన ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోచింగ్ ఇచ్చే విధంగా మన భవిష్యత్తులో కూడా నా శాఖ మంత్రి గారు నేను చెప్తున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని నేరుగా ఒక విషయం అడిగాను నేను, సార్ ఈ రాష్ట్రంలో సుమారు లక్షలాది మంది పిల్లలే తల్లిదండ్రులు మన హాస్టల్స్లో పిల్లలకు నమ్మకంతో మన హాస్టల్ చేపిస్తున్నారు సార్. వారికి సంబంధించిన గత సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద డైట్ ఛార్జీలు కానీ మెస్ బిల్ కానీ అదేవిధంగా అనేక సంబంధించినటువంటి రెంటెడ్ బిల్డింగ్స్ ఓవర్లా రెంట్ బిల్డింగ్ ఇవ్వడం కానీ అనేక ప్రభుత్వ పరంగా బడ్జెట్ రిలీజ్ చేయాల్సి ఉంటే ఈ ముఖ్యమంత్రి బిజినెస్గా ఒకటే రిక్వెస్ట్ చేసినాను సార్, మనం ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ పరంగా ఇవ్వాల్సిన అన్ని పెండింగ్స్ అని క్లియర్ చేసిన తర్వాత ఆ యొక్క విద్యను బోధన చేసే ప్రిన్సిపల్ కానీ ఆ స్టాఫ్ మీద ఒత్తిడి పెట్టి పిల్లలకి ఏ విధంగా చదువు ఇప్పించాలి, ఏ విధంగా పిల్లలకి ఇంకా చేయాల్సిన బాధ్యత ఏమున్నదనే విషయంలో కూడా మరి పెద్ద ఎత్తున ఆలోచన చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ 2 వెల్ఫేర్ ఉన్నది, అదేవిధంగా డిజబుల్ వెల్ఫేర్గా మొన్న మైనార్టీ కూడా నా దగ్గర ఉండే మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఒక 1-2 months లోపల అంటే జనవరి తర్వాత ప్రతి నెల మొదటి వారంలో ఎంటైర్ సోషల్ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ మైనార్టీ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ అన్ని వెల్ఫేర్ సంబంధించినటువంటి పిల్లల డైట్ కానీ మెస్ బిల్లు కానీ ఆ సంబంధించినటువంటి టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ గ్రీన్ ఛానల్ ద్వారా శాలరీస్ వచ్చే విధంగా ప్రత్యేకంగా చొరవ తీసుకున్నామన్న విషయాన్ని కూడా మరి ఎక్కువ టైం తీసుకోకుండా పిల్లలందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక భవిష్యత్తులో చదువు అనేది గొప్పగా చెప్పినాడు మా నవీన్ మా తమ్ముడు, వెరీ గ్రేట్. ప్రపంచంలో గొప్ప వెపన్ ఏదంటే చదువు. నేను ఒక సామాన్యమైన కుటుంబంతో వచ్చినామండి. నేను కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న రోజు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఓటు తీసుకున్న ఫస్ట్ అడిగిన మాట ఏంటంటే, సార్ మీరు ఏం చదువుకున్నారు సార్ అని అడిగారు. అంటే మేము ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా ఎంత పెద్ద జిల్లా పరిషత్ చైర్మన్ అయినా ఏ ఎంపీ అయినా చదువు అనేది చాలా గొప్పది. ఆ చదువుతోనే మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏదైతే అడ్మినిస్ట్రేటర్ నడిపిస్తున్నారో ఒక మంచి ఉన్నతమైన చదువుకున్నటువంటి ఒక లీడర్ ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మంత్రి ఉంటే కూడా అదే గొప్పగా మా సెక్రటరీస్ కానీ మా సంబంధింతో పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన చదువు విషయంలో గొప్పగా మీరు ఆలోచన పరంగా ముందుకెళ్ళాలి. మీ తల్లిదండ్రులు ఎంతో గొప్ప నమ్మకంతో ఈరోజు హాస్టల్స్లో మేము చేర్పించినారు. మీకు ఏ మేలు జరగకుండా భవిష్యత్తులో ప్రతి నెలకోసారి మా సెక్రటరీ గారికి మనీ చేస్తున్నాం. జిల్లాకు సంబంధించిన అడిషనల్ సెక్రటరీ కలెక్టర్ గారు వచ్చినారంటున్నారు. ప్రతి జిల్లా ఆఫీసర్స్ కూడా తప్పకుండా మా జిల్లా కలెక్టర్ గారితో సహా అందరూ నెలకొకసారి హాస్టల్ విజిట్ చేయాలి. పిల్లల సమస్యలు నేరుగా తెలుసుకోవాలి, పిల్లల కష్ట సుఖాలు తెలుసుకోవాలి. అవసరం అనుకుంటే ఒక నైట్ పిల్లల మధ్యలోనే ఎవరైతే ఆడపిల్లలు ఉంటే లేడీ ఆఫీసర్ పడుకోవాలి, ఎవరైతే జెంట్స్ ఆఫీసర్ ఉంటే జెంట్స్ పిల్లల హాస్టల్ మధ్యలో ఒక నైట్ విజిట్ చేసే విధంగా రాబోయే రోజులో ఒక మౌలికమైన ఆదేశాలు జారీ చేస్తాను విషయాన్ని ఆ పిల్లలకు మనం చేసుకుంటూ మీరు ఏదైతే గొప్ప నమ్మకంతో విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి. మనం ఒక గోల్ రీచ్ కావాలనుకున్నప్పుడు ఎన్నో కష్టాలు ఉంటాయి. మన చదువు విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా మీరు ఉన్నటువంటి ఏదైతే ప్రిన్సిపల్ కానీ మీ టీచింగ్ స్టాఫ్ కానీ అదేవిధంగా మీకున్నటువంటి సార్లు కానీ టీచర్లు కానీ వారు చెప్పినటువంటి అంశాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ చదువుని ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ముందుకు పోవాలి. ప్రభుత్వం కోట్లాది రూపాయల డబ్బు మీకు పెట్టి అటు బేస్ పరంగా కానీ కాశ్మీర్ పరంగా కానీ మౌలిక సదుపాయాల విధంగా కానీ బుక్స్ పరంగా కానీ యూనిఫామ్ పరంగా కానీ అదేవిధంగా అనేక సదుపాయాలు మరి గొప్ప ఎత్తున మరి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని కూడా మా పిల్లలందరూ కూడా మనం చేసుకుంటే మరొకసారి పిల్లలకు ఇంత గొప్పగా మా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా మంచి మెరిట్ టీచింగ్ ఇస్తున్నటువంటి వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు మంత్రిగా అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో నేను కూడా నెలకొకసారి మా ఎమ్మెల్యే ఏదైతే మా నవీన్ లాంటి యువ మిత్రుడు ఉన్నాడు తమ్ముడిని నీళ్ళు తీసుకొని మా పిల్లలకి ఎక్కడ కష్టం ఉన్నా పరంగా కానీ ఇంకేదైనా పరంగా కానీ వారికి ఉన్నటువంటి మంచి దయగల మంచి మనసున్న వారు మిత్రుడు ఎందుకంటే తెలుసు మేము ఎలక్షన్స్లో కష్టపడి ఎక్కడ పోయినా నవీన్ అన్న శ్రీశైలం అనే కొడుకు అంటే మా నవీన్ అంటే మా కొడుకు మా తమ్ముడు అనే ప్రేమతో అంత ఆప్యాయత గుండెలో ఉన్నట్టు శ్రీశైలం కొడుకు అంటే మాకు నవీన్ అంటే మా తమ్ముడు లాంటి వారు శాసనసభ్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించిన ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్తున్నారు కాంపౌండ్ వాళ్ళ విషయంలో కానీ ఇక ఇతర విషయంలో కానీ సెక్రటరీ గారికి ఇది పూర్తిగా అన్ని విధాలు కూడా నేను ఐదు మినిస్టర్గా సార్ మీరు ఏ డిసిషన్ ఇస్తున్నా మీరు ఏ ఫైల్ పంపించినా నేను సంతకం పెట్టాను సార్. మన పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్, పిల్లల మౌలిక సదుపాయాల విషయంలో కూడా సార్ ఈ రాష్ట్రంలో మీకు ఒక ముఖ్యమైన విషయం ఈ సందర్భంగా మనం చేస్తాం మా నవీన్ గారికి మా శ్రీశైలం కన్నా ఏ శాఖ కూడా ముఖ్యమంత్రి గారు నేరుగా డబ్బులు ఇవ్వలేదు. ఒక్క వెల్ఫేర్కి 60 కోట్ల రూపాయలు నేరుగా ముఖ్యమంత్రి ఆయన నుంచి
ఎక్కడన్నా ఏదైనా అవసరం ఉంటే 60 కోట్ల రూపాయలకు ఒక వెల్ఫేర్కు 20 కోట్ల సార్ 20 కోట్ల 10 crores అట్లాంటే మాకు ఇక్కడ అవసరం ఉండి ఇట్లా ఇమీడియట్గా పోవాలి ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటే మా సెక్రటరీ గారు కానీ మినిస్టర్ గారు నాకు కానీ ముఖ్యమంత్రి సహాయం నుంచి నేరుగా డబ్బులు ఇచ్చేశారు. దట్ ఈస్ ద ఓన్లీ వల్ల మా అఫీషియల్స్ కష్టపడేటువంటి వారు చూసుకున్నటువంటి ఏదైతే ఒక నమ్మకం మా సెక్రటరీ గారు కానీ మా అడిషనల్ సెక్రటరీ గారు కానీ మా స్టేట్ ఆఫీసర్స్ కానీ మా టీచింగ్ ప్రిన్సిపల్ కానీ మా టీచింగ్ సంబంధించిన వాళ్ళందరూ నమ్మకంతో ముఖ్యమంత్రి గారు నేను అడగగానే ఒకటే 1 నిమిషంలో లక్ష్మణ్ అడుగుతుంది ఏదైతుందో ఇమీడియట్గా ఒక 60 సహాయ ముఖ్యమంత్రి సహాయం నుంచి ఏ మంత్రిత్వ శాఖ కూడా ఇవ్వలే, ఓన్లీ ఫర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇచ్చినారు. వారు కూడా ముఖ్యమంత్రి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మొదటిసారి ఒక మంచి కార్యక్రమంలో నవీన్ ఎమ్మెల్యేగా నేను కూడా పాల్గొనడం. ఈ కార్యక్రమాన్ని నేను 3 రాష్ట్రాలు బయట రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన పని అప్పగిస్తే వేరే రాష్ట్రం ఉన్నప్పటికీ నేను ఒక మాట ఎయిర్పోర్ట్ దిగానే మా సెక్రటరీ గారు చెప్పిన రేట్ సార్ నేను వెయిట్ చేస్తున్నాను, నేను కూడా వస్తానన్నాడు. నేను నవీన్ కూడా అన్నయ్య నేనే ఇంటికి వస్తానని చెప్పి నవీన్ కూడా నా దగ్గర రావడం, ఇద్దరు కలిసి రావడం. భవిష్యత్తులో కూడా వెల్ఫేర్ పరంగా మా సెక్రటరీ గారు చెప్తున్నాను, మీరు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారిని ఒప్పించే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైనా పిల్లలకు మంచి విషయంలో ఏ నిర్ణయం ఇస్తున్నా కూడా బడ్జెట్ పరంగా ఏదున్నా కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టా దానికి సంబంధించి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు చదువు మంచిగా పిల్లలకు మంచి టీచింగ్ ఇచ్చే బాధ్యత మా సెక్రటరీ గారు అని చెప్పి మనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్థానిక లీడర్ సత్యమన్నకి అండ్ ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ స్కూల్ డిప్యూటీ సెక్రటరీ స్టేట్ ఆఫీసర్స్ జోనల్ ఆఫీసర్స్ అందరికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కి స్టూడెంట్స్కి అందరు కూడా నమస్కారం. సారీ నాకు సో అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మా జూబ్లీస్ ప్రాంత ప్రజలందరూ ఆశిస్తుంటే ఈరోజు 2 మంది ఒక ఎమ్మెల్యేగా రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అండ్ నా కెరీర్ పొలిటికల్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ ఐఎమ్ అటెండింగ్ అఫీషియల్. గారితో ఈ యొక్క మంచి సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ లక్ష్మణ, థ్యాంక్ యూ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తాను. అండ్ విద్యతో పాటు మంచి ఇప్పుడు మీ ప్రిన్సిపల్ సార్ చెప్తున్నట్టు మీరందరూ కూడా మంచి టాప్ మార్క్స్ వచ్చి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పడం జరుగుతుంది. అంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు ప్రిన్సిపల్ గారు మీ టీచర్స్ అంతా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీకు మంచి డైట్ ఉండాలనే ఉద్దేశంలో ఆధునిక అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఏమైనా మంచి క్వాలిటీతోని ఫుడ్ వాళ్ళకి అందించాలనే ఆలోచనతో మంత్రివర్యులు ఆలోచించే సమయంలో ఒక ఆర్గనైజేషన్ రావడం, ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మీకు స్కూల్లో పెట్టడం, దాని ద్వారా మంచి ఫుడ్ అందడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పిల్లలందరూ కూడా పొద్దున చపాతీలు రోటీ ఇంకా తిని హ్యాపీగా ఫీల్ అయినారని చెప్తా ఉన్నారు. ఇంకా మంచి క్వాలిటీ ఫుడ్ వస్తుంది మీకు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఇమీడియట్గా మీ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్ళండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విద్య వల్లనే సమాజంలో మార్పు, విద్య వల్లనే జీవితాల్లో మార్పు. సో దెర్ ఈస్ ఎ సేయింగ్, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్. అండ్ ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకున్నా ఉంటుంది. మీరందరూ మీ తల్లిదండ్రులు మీరు చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని మీరు మిమ్మల్ని ఇక్కడ పెట్టారు. సో మీరందరూ బాగా చదువుకోవాలా, మీ అందరూ మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ మంచి టీచర్స్ ఉన్నారు. స్టడీ వెల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మంచి ఫుడ్ కూడా మీకు ప్రభుత్వం తరఫున రేవంత్ అన్న అడ్మినిస్ట్రేషన్లో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. విద్యతో పాటు ఆరోగ్య విషయంలో కూడా మంచి క్వాలిటీ ఫుడ్ అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వారు అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. డైట్ విషయంలో కానివ్వండి, కాస్మెటిక్ ఛార్జెస్ ఇవన్నీ కూడా. సో దేర్ విల్ బి గుడ్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్. అండ్ పెద్ద లక్ష్మణ్ గారి అండర్లో ఆల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని స్కూల్స్లో కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలనేది, మంచి నాణ్యత మంచి ఫుడ్ అందించాలని అన్న డ్రీమ్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.
అన్న ఆధ్వర్యంలో అన్నీ కూడా బాగా డెవలప్ అయ్యి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని కోరుకుంటూ, అండ్ ఐఏఎస్ కృష్ణాదిత్య సార్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అంతా కూడా ఎంతో ఇంట్రెస్ట్గా మీకు సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ది ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. మంత్రివర్య అడ్లో లక్ష్మణ్ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ జేఎస్ సక్రు గారు, స్టేట్ ఆఫీసర్స్ అందరికీ, జోన్ ఆఫీసర్స్ అందరికీ, డీసీఎస్ అందరికీ, ప్రిన్సిపల్ భారస్వామి గారికి, వేదిక చేసినటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా మీడియా ప్రజలందరూ, పిల్లలు ప్రతి ఒక్కరు పేరు పని నమస్కారం. నేను చార్జ్ తీసుకున్న 2 months ఎవ్రీడే ఒక మినిస్టర్ సార్ కాల్ చేస్తాను. కనీసం ఒక 8 to 10 మీటింగ్స్ అటెండ్ అయ్యారు లాస్ట్ 2 months. వారు చాలా చాలా పర్స్యూ చేసి లాంగ్ పెండింగ్ బిల్స్ ఏవైతున్నాయి మొత్తం కూడా క్లియర్ చేయించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రకరకాల ఇష్యూస్ పెండింగ్ ఉండే యాక్చువల్గా మేము చార్జ్ తీసుకునేటప్పుడు సార్ చెప్పాను డే 1 సార్, పిల్లలు సార్ మన పిల్లలు చాలా గొప్పగా చదువుతారు, వారికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఏమైనా అవకాశం ఉంటే స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ అడిషనల్ స్టాఫ్ని యూజ్ చేసుకొని ఎవ్వరికి ఇబ్బంది కానివ్వకండి అని చెప్పారు. ఎట్ ది సేమ్ టైం ఈసారి కంటిన్యూషన్ జీవో ఒక 690 మందికి తక్కువ వస్తే సార్ అన్నారు వారికి ఎటువంటి ఇబ్బంది కావద్దు, వారందరూ కూడా కంటిన్యూ చేయండి, జీవో తెప్పించే బాధ్యత నాదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా చొరవ తీసుకుని ప్రతి ఒక్క ఇష్యూ లాస్ట్ మైలు గైడ్ చేస్తున్నారు సార్. ఈ ఇన్స్టిట్యూషన్స్కి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి సార్. ఎందుకంటే నేను ఎక్కువ ప్రాంతం కూడా నేను గ్రామీణ ప్రాంతంలో వర్క్ చేశాను. ఆదిలాబాద్లో కావచ్చు, ములుగులో కావచ్చు, భూపాలపల్లిలో కావచ్చు. చాలా చాలా విద్యార్థులు చాలా గొప్పగా చదువుతారు సార్. ఇందా కూడా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు 2-3 విద్యార్థులు చెప్పారు వారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చాయని, ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాయని, వారి తల్లిదండ్రుల నేపథ్యం కూడా చెప్పారు. వారికి చదువుకోవాలని తప్పని చాలా గొప్ప ఉంటుంది సార్. అండ్ మీరు మంచి మనసుతో మొత్తం ఫ్యాకల్టీని కూడా చూసుకుంటున్నారు, స్టాఫ్ని చూసుకుంటున్నారు, పిల్లల్ని ఇంత గొప్పగా చూసుకుంటున్నారు. అండ్ ఏదైతే ఎక్విప్మెంట్ పెట్టిందో సార్ కనీసం ఒక 2 to 3 times పరిచయం చేశారు. వారు లాస్ట్ 4-5 days లేరు ఇక్కడ సార్, మొత్తం కూడా బయటికి వెళ్ళి వచ్చారు. వారు ఫ్లైట్ దిగి 1:30కి దిగగానే కాల్ చేశారు, సెక్రటరీ గారు నేను వస్తున్నాను, టైంకి రండి, ఇవాళ ఖచ్చితంగా కొంచెం పిల్లలతో గడపాలని. మీ ఉద్దేశం చాలా మంచిది సార్, గొప్పది. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టే ఇంకా గొప్పగా చేసే ప్రయత్నం చేస్తాం సార్. మా స్టేట్ ఆఫీసర్స్ కావచ్చు, మా జేఎస్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, చాలా చొరవ తీసుకుంటున్నారు సార్, మనస్ఫూర్తిగా చేస్తున్నారు. బాలస్వామి గారు మీకు చెప్పింది అలర్ట్ చేస్తాను, మూల తిరిగారు సార్, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు బాలస్వామి గారు. ఇలానే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ గారిని కోరుకుంటున్నారు. మంచిగా ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గారికి, మా మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.